శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం. ఈరోజు ధనుస్సు రాశి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ధనుస్సు రాశి వారు చాలా మంచి గుణాలు గలవారు, సానుభూతి గలవారు, విశ్వాసం ఉన్నవారు, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు. వాళ్ళ తాలూకా మనస్తత్వం చాలా మంచిది. ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం అనేది చెయ్యరు. అటువంటిది ధనుస్సు రాశి. ఈ రాశిలో ఉన్నతమైనది ధనుస్సు రాశి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టులో ఎలా ఉంటుందంటే కొంచెం ఒడిదొడుకులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వృత్తిలో కూడా పెద్దగా రాణించకపోవడము, అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే కొంతమేర అనుకూలం ఉంటుంది. అలాగే కొంత కుటుంబంలో కూడా వాహన సౌకర్యాలు, ధనప్రాప్తి, అలాగే బంధుమిత్రులు కొత్తగా నూతన వాళ్ళు కలియవచ్చు. అంతా సంతోషముగానే ఉంటారు సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారు. మరియు అక్టోబర్ నెలలో కూడా వాళ్ళు ధనుస్సు రాశి వారు ఏ విషయంలోనైనా వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ రాణిస్తారు. అన్ని విధాలా బాగుంటారు. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు. ఆ రకమైన యోగాలు ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ కూడా బాగానే ఉంటుంది. నవంబరులో కొంత 15వ తారీఖు వరకు తీర్థయాత్రలు చేయవచ్చు, ధర్మకార్యాలు కూడా చేయవచ్చు. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా పై కొంతమంది శత్రువులు దెబ్బ కొట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకు మనకి ఫలానా శత్రువులుతో అంటే వాళ్ళ దగ్గర మనం కొద్దిగా ఎడబాటుగా ఉండాలి. వాళ్ళతో మనం స్నేహంగా చేయకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతో కొంత ధన నష్టం కూడా జరగవచ్చు. అది నవంబరు. అయితే డిసెంబరులో ఈ నవంబర్ గడిచిన కాలం కన్నా అభివృద్ధిగానే ఉంటుంది. డిసెంబర్లో అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఆర్థికంగా కూడా పర్వాలేదు, మెరుగ్గా ఉంటుంది. ధనప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే ఇతరులతో విరోధం ఉన్న లాస్ట్కి విజయం అందే ఈ ధనుసు రాశి వారికి. కాబట్టి పర్వాలేదు డిసెంబర్. అలాగే జనవరి నెలలో కొంత మనము ఆదాయం వస్తుంది. ఆదాయానికి మించిన వ్యయం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఖర్చుల విషయంలో ఆసి తూసి పెట్టాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా జలసా చేస్తే రుణము వాడవలసి వస్తుంది. కాబట్టి ఈ జనవరి నెలలో జాగ్రత్తగా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా మెలకువలతో మెలగాలి. అలాగే ఫిబ్రవరి నెలలో జనవరి కన్నా అనేకంగా మెరుగు. ధన విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఏ వృత్తిలో చేసేవారికి కానీ అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారంలో రాణిస్తారు, గౌరవిస్తారు జనాలు ఫిబ్రవరి నెలలో. మార్చి నెలలో కొంచెం ఆటంకాలు, మనం ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం అనుకున్నంత రాకపోవడము, కొన్ని ఆటంకాలు, స్వల్ప అనారోగ్యము, భార్యాభర్తలు కూడా కొంచెం వెసులుబాటు, అంటే మీరు మాటకి పట్టింపులు
ఇలాంటివి ఉండొచ్చు. అలాంటివి లేకుండా సవ్యంగా అన్యోన్యంగా ఉండాలని నేను ఈ ధనుసు రాశి వారికి తెలియజేస్తున్నాను. కాబట్టి మీ బంధుమిత్రులందరికీ ఈ విషయాలు తెలియజేస్తారని కోరుతున్నాను. నా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి నమస్తే మీ అందరికీ.